శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 3 రాశుల్లో 3 గ్రహాలు వరుసగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. లాభస్థానంలో బుధుడు బాగున్నారు, వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, ఇక రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వ్యవహారాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉండడానికి 3 గ్రహాలు అంటే అది మేలైనటువంటి ఫలితాలనే చెప్పాలి. కానీ అక్కడ వ్యయస్థానంలో గురువు గారు ఎంతసేపు ఉన్నా ఖర్చు పెట్టిస్తారు శుభకార్యాల మీద. శుభకార్యాల వల్ల, వాటిని నిర్వహించడం వల్ల మనస్సు చక్కగా సంతృప్తి చెంది అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కాస్త మనకి సంతృప్తిగా ఉంటుంది. మనం భగవంతుడికి సంబంధించి పూజలు చేసుకున్నాము, ఈ వ్రతాలు చేసుకున్నాము, ఈ శుభకార్యాలు ఏవో చేస్తున్నాము, ఇంతో అంతో ధనం ఖర్చు పెడుతున్నాము, మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనలోనే ఉంటాం. అలాగే రాశిలో శుక్రాచార్యుల వారి వల్ల కూడా
కొంచెం బానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధికమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. 2 రకాలు ఉంటాయి. మనం మంచిగా ఉన్న వాటిని ఆస్వాదించాలి. ఏదైనా ఇబ్బందికరమైన వాటికి కొంచెం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ శుక్ర, కేతు, రాహు అలాగే అష్టమ శని. ఈ 4 దోషాలకి గాను 4 గ్రహాలకి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి బుధుని వల్ల అనేక విధాల ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ కుటుంబ జీవితం బాగుంటుంది, వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, అనేక విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పొచ్చు. మరి మిగతా విషయాలలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, స్త్రీలకి కానీ, అలాగే విద్యార్థులకి కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి రీత్యా కానీ, భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తి అప్రమత్త స్థితిలో ఉంటూ ఇంకా కొంచెం కష్టపడి ఆ రంగాలలో కృషి చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి కూడా ఇక్కడ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా పరిస్థితులు మారాయా అంటే ఇంకా ఏవి పరిస్థితులు అంతగా మారలేదు. వారాంతంలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా చేసుకుంటూ సంయమనంతో ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుకు పూజ చెయ్యండి, తప్పనిసరి అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పరస్పర విరుద్ధమైన భావాలు ఎప్పుడైతే పలుకుతూ ఉన్నాయో మన జాగ్రత్తలో మనము ఖచ్చితమైనటువంటి పరిహారాలు చేసుకొని వాటికి సంబంధించి మౌనంతో ఉండడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.